కొరకొండయ్య స్వామి చిన్న చింతరేవుల ప్రజలను చల్లగా చూచే వెంకటరమణమూర్తి దయామయ. మేమంతా కలిసి జాతర జరుపుదుము నీ కొరుకై పరమానందముతో పాడుదుము. అందరికీ నమస్కారం. జాతర ఉందని చెప్పి మార్నింగ్ లేచి టిఫిన్ కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి మా మామయ్య ఇంకా జీవన్ బాయ్ అయితే టిఫిన్ తింటూ ఉన్నారు. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని టిఫిన్ అయితే తినేసిన. ఇలా టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా. అసలు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినావు అయ్యా అని మీరు అడిగితే, జాతర ఉంది కదా అని చెప్పేసి జాతరలో కొనుక్కోవడానికి ఏమైనా డబ్బులు కావాలి కదా, అందుకని డబ్బులు అడుక్కోవడానికి వచ్చినా అనమాట. రేవంత్ రెడ్డి పైసలు ఇస్తాడు కానీ పింఛనా 3,000 ఎవరికి ఇయ్యడా? మళ్ళీ దుడ్లు ఎక్కడ పోతాయి? మళ్ళీ ఇప్పుడు నా జాతర 200 ఇస్తావా? ఇవ్వవా? ఎందుకు ఇవ్వవు? చికెన్ చేపించుకొని తింటా నీ పేరు మీద. ఒక్కటే మాట చెప్పు, చికెన్ కి పైసలు ఇస్తావా? ఇవ్వ. 100 రూపాయలు. ఆ పిల్లకి ఎందుకు ఇచ్చినావు? హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను నీకు ఎన్ని చేసినా వాయబా డాక్టర్ చూపించలేను. నీకు ఒకసారి కూర వేసిన మా ఇంట్లో నుంచి ఒకరోజు రొట్టెలు తెచ్చి ఇచ్చిన తిని. ఇంకా ఇయే ఆడపిల్ల కాకుండా మగపిల్ల ఇంకా ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఇస్తావా? చేయండి రాసేయాలండి. 200కి చేయండి రాసేయాలా? దొంగ ముసిలే ప్లాన్ వేసింది, పెద్ద ప్లానింగ్. A few moments later. మొత్తం బ్లడ్ వచ్చింది, గీరి పెట్టిపోతుంది దొంగ ముసిలి. కళ్ళు అంటే కళ్ళు వీటికైతే పైసలు వస్తాయి కానీ నాకు పైసలు లేని కదా. నీళ్ళు లేచిన చెప్తారు కొట్టే నాకు కోపం పుట్ట రాదు. నీళ్ళు లేస్తాడు కళ్ళుని సాలు వచ్చింది మారమ్మ రాదు మీరంతా మంది కొట్టు. ఇంతలా అడుక్కున్నా కానీ సింగిల్ పైసా కూడా ఇవ్వలేదు. ఇంకా ఈమెతో పెట్టుకుంటే పని అవ్వదని చెప్పేసి డైరెక్ట్ గా నేను జాతరలోకి అయితే దూరిపోయినా. ఇంకా కరెక్ట్ టైం కి మా హీరో అయితే కనిపించిండు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అంగిల్ అలా ముందుకెళ్తుంటే ఈ సన్నాయి విద్వాంసులు అయితే మాకు తలిగినరు. ఇంకా వీళ్ళని దాటుకొని ముందుకైతే వెళ్ళినాం. ఫ్యాన్స్ ఎంత వైలెంట్ గా ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్. అలా జాతరలో తిరిగేసరికి చాలా టైం అయితే అయింది. సెల్ ఫోన్ కొనుక్కుంటావా అల్లుడు? ఒకటి ఇవ్వమా? ఏమంటలేదు అన్న 10 కెన్సర్లు 3. ఈ టిప్పర్ ఇప్పిసా? ఇప్పిసా అది నాకు. నేను ఆ బొమ్మ ఇప్పిమని చెప్పినా గానీ నాకే తిరిగి ఇయ్యమని చెప్పలేదు. ఏదో షాప్ అవుతుంది అయినట్టుగా నాకు ఇస్తున్నాడు. లవ్ ఫర్ హూ? ఎవరి కోసం ఆ ప్రేమ? కాదు, ఎవరి కోసం ఆ ప్రేమ? నా కోసమా? వేసుకో.
మావ ఈ సోదంతా చెప్తున్నావు కానీ అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అన్నా చేసుకో మావా అని మీరు నన్ను అడగొచ్చు. మీరు ఇలా అంటారని చెప్పేసి నేను నిన్ననే దర్శనం చేసుకొని ఈరోజు జాతర చూడడానికి అయితే వచ్చిన. యాక్చువల్లీ జాతరలో కబడ్డీ కూడా ఉందన్నారు, కానీ ఇక్కడ చూస్తున్నాం అసలు మ్యాట్ కూడా చక్కగా వేసలేరు వీళ్ళు. ఇంకా అలా నైట్ అయ్యేసరికి మా సత్య అన్న అయితే మన ఊరి బండి అయితే వేసుకొని అయితే వచ్చేసిండు. రాగానే మా సత్య అన్న అయితే నా కోసం అయితే చికెన్ చెప్పించిండు. ఏంది మా శ్రీధర్ గానికి నీ మీద అంత ప్రేమ? నువ్వు ఒక రెస్టారెంట్ కి పోయినా, టిఫిన్ సెంటర్ కి పోయినా, ఏడికి పోయినా నీ వెనకనే వస్తాడు కదా మావా అని మీరు నన్ను అడిగితే బొక్క పెట్టడానికి తప్ప దేనికి రాడు వీడు. ప్రేమ అని మీరంటారు, బొక్కలో ప్రేమ అని నేనంట. బోత్ ఆర్ నాట్ సేమ్. దీపావళి అయిపోయినా కానీ మనోని దగ్గర ఇంకా బాణాలు గన్ను అట్లే ఉంది. బాణాలు నాకు తెలిసి ఈ గన్నుని మనోడు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వాడతాడేమో. ఒక వస్తువుని కొండం కాదు, ఆ వస్తువుని మెయింటైన్ చేయడం గొప్ప. ఇలాంటి గొప్ప పనులు గొప్ప వాళ్ళే చేస్తారు. ఆ గొప్ప వాళ్ళలో మనోడు కూడా ఒకడు. అతడు సినిమాలో మహేష్ బాబు కాల్చినట్టు కాలుస్తున్నాడు గన్నుని మనోడు. దేవుడి దయ వల్ల ఆ బుల్లెట్లు ఇంకా ఒరిజినల్ కాదు. ఒరిజినల్ అయింటే నా గుండెల్లో దింపేవాడు. ఇంతలా ఆగం చేస్తున్నాడు కదా, చివరికి ఏదో ఒకటి తొంట పని చేస్తాడు అనుకున్నట్టుగానే చేసేసిండు. దేవుడి దయ వల్ల మా సత్యాన్నకైతే ఏం కాలేదు. సో మీరు కూడా ఇలాంటి తొంట పనులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చలి సావగొడుతుందని చెప్పి నేనైతే మా మామయ్య దగ్గరికి వెళ్ళి మిక్చర్ అయితే కొనియమని చెప్పిన. ఈయననేమో ఆ మిక్చర్ కొట్టామకి ఎవరి పిల్లగాడు దారి తప్పు వచ్చినాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది తప్పు, అలాగే చెప్పవద్దు. వీడు చూడు నాకు ఇచ్చిన వీడు తింటాడు. ఎందుకు మింగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకా మా సత్యాన్న నా కోసం చూపించిన కాల్చిన చికెన్ అయితే తీసుకొని పక్కకి అయితే వెళ్ళిపోయినా. ఆ చికెన్ ని నేను టేస్ట్ చేయకముందే మా శ్రీధర్ అయితే టేస్ట్ చేసిండు. టేస్ట్ గురించి కూడా నువ్వే చెప్పరా అంటే సూపర్ అని చెప్తున్నాడు. యాక్చువల్ గా చికెన్ అయితే చాలా బాగుంది, అందుకని వాడు సూపర్ అని చెప్పిండు. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే తీసిన వీడియో ఇది. ఒక రోజు ముందు నేను తనని పిలవకపోయినా నా దగ్గరకు వచ్చి 20 నిమిషాలు నాతో మాట్లాడి మరీ వెళ్ళింది. కానీ ఈ రోజు అయితే నేను పిలిచినా కూడా నా దగ్గరకు వస్తలేదు. దీనికి కారణం ఏంటంటే తన దగ్గర ఉన్న జేసీబీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. ఈయన చూడు అమ్మ రాకుండా అడ్డమేసిండు. బండి పైకి ఎక్కిస్తుంది దింపుతుంది, పైకి ఎక్కిస్తుంది దింపుతుంది, బోల్ట పడిస్తుంది. రిషి ఇది చూడు, నాది ఏడిస్తుంది. పడు నీకు కట్టిస్తా, మంచిగా కట్టిస్తా. వద్దా? వల్లావా? చూడండి గైస్, వాళ్ళ అక్కకి చెప్తుంది బండి తీసుకున్నందుకు తిట్టిపిస్తుంది నాతోటి. ఈమెతోటి నన్ను తిట్టిపిస్తుంది. ఈమె అబ్బా కొడుతుంది, పారిపోతుంది. నేనే నన్ను చూపి, తీసుకో పట్టుకో. ఆడికి పోయి కూర్చొని చేద్దాం, రిపేర్ చేద్దాం. వద్దా? పో బాయ్. చూడండి గైస్, పిలిస్తే వస్తలేదు, అందుకని వదిలేసిపోతున్నాం. సెల్ ఫోన్ ఉంది, ఆగు సెల్ ఫోన్ పట్టుకో. సెల్ ఫోన్ నా జేబులో ఉంది. నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ అయితే ఇప్పుడు అమ్మకి ఇస్తా. ఆమె ఇప్పుడు ఎట్లా రాదో చూద్దాం. వస్తుంది గాయస్. నా ఫోన్ ఇది, బండి ఇస్తావా? సెల్ ఫోన్ ఇస్తా. డీలోకి అయితే చెప్పు. ఇయన్ నాకు అది చెప్పు ఫస్ట్. ఇప్పుడుకో. మన ఇంట్లో ఉంది. ఉందా? నిజంగా ఫోన్ ఉందా? ఏడిస్తుంది. నా ఫోన్ ఇది. సర్లే ఆగు, ఇస్తా. ఆ బండి ఒకసారి నాకు ఇస్తావా? ఇస్తా. ఒకసారి ఆ ఫోన్ దా బాబాయ్.
ఏడవాకి ఏడవాకి ఇస్తా 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 ఒక నిమిషం ఒక నిమిషం మేకలు పట్టిస్తా ఏడిస్తే అడుంది అడుంది మరి మెడల్ వేసుకోండి. వేసుకో వాళ్ళదే బాగుంది ఇప్పుడు బాయ్ బాయ్. ఇంక ఇవాళ వీడియో ఇంతే అనమాట. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జబ్ తక్ ఠీక్ రహో బాయ్.